బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా తాజాగా మరో 11 మంది పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇక కొత్త రోడ్డు వద్ద మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో మిగిలిన నిందితులుగా ఉన్న మరో 11 మంది మంగళవారం ఆముదాల వలస పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఆముదాల వలస సీఐ సన్యాసి నాయుడు తెలిపారు. ఇక ఇప్పటికీ 11 మంది రిమాండ్లో ఉండగా తాజాగా మరో 11 మంది లొంగిపోవడంతో ఈ కేసులో పోలీసుల చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, మహిళా ఎస్ఐ పై అనుచిత ప్రవర్తన కేసులో మరో 11 మంది కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రాము? యశ్బ్రాహ్మణి, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా ఆమెపై చేయి కూడా వేసుకున్నారనే నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసుకు సంబంధించి 9 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న నిందితులందరూ కూడా మొన్న 3 రోజుల క్రితం 11 మంది పోలీసులకు లొంగిపోగా వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే మిగతా 11 మందికి సంబంధించి నిందితులు ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి ఆమదవలస పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే వీరిని స్థానిక ఆమదవలస కోర్టులో ఆధారపరచనున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం ఈ కేసుకు సంబంధించి 22 మందిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలియజేశారు. అయితే ఇప్పటికే రిమాండ్ లో ఉన్న వారికి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా రద్దు కావడంతో ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ 11 మందిని కూడా కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు అయితే సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అంపోల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదేవిధంగా ఆమదవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఇప్పటికే పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు, ఎస్ఐ మీద అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రిమాండ్ లో ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ వైసీపీ నాయకుల అరెస్ట్ పర్వం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరికొంతమంది నాయకులపై కూడా కేసులు నమోదు కావడంతో ఎప్పుడు ఎవరిని పిలుస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారని ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్య నాయకుల మీద వరుసగా కేసులు పెట్టడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి, అయితే మీరు అన్నట్లు నిందితులపై తదుపరి చట్టపరమైన చర్యలకు కూడా పోలీసులు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందంటారా రాము? ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా మా ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రి సంబంధించి కుమారుడి మీద కేసు నమోదైందని పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ పై ఇప్పటికే 4 స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అంతేకాకుండా ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జు గొర్రెల కిరణ్ పై కూడా కేసు నమోదైంది. అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కృష్ణ చైతన్య మీద కూడా కేసు నమోదైందని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇప్పటికే వైసీపీకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా 23 మందిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొన్ని అరెస్టులు కూడా జరుగుతావని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా ఇష్యూ చేశారు, విచారణకు హాజరు కమ్మని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ ఒరిస్సా అరెస్టులు బట్టి మనం ఏదైతే రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళంలో గత వారం 10 రోజులుగా కూడా ఈ విధంగా చిన్న కేసులపై కూడా రిమాండ్ విధించడం, జైలుకి తరలించడం కూడా తగదని మాత్రం వైసీపీ నాయకులు దీనిపై ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి, రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆక్వా రైతులకు